అందరికీ నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. మా ఊరిలో ఈరోజు వినాయకుడు నిమగ్నం అయితే జరుగుతుందండి. ఇదేంటి వినాయకుడు నిమగ్నం అని చెప్పేసి గంగానమ్మ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మా ఊరిలో వినాయకుడు నిమగ్నం రోజు ఇలా గంగానమ్మను అయితే ఫస్ట్గా పూజించుకుంటామండి. ఈ వినాయకుడు నిమగ్నం ఒకటే కాదండి, మా ఊరిలో ఏ పండగ జరిగినా కానీ మొదటిగా గంగానమ్మ పూజతోనే మొదలు పెడతాము. ఇలా గంగానమ్మ అమ్మవారి టెంపుల్తో కలుపుకొని ఇంకా మిగతా 4 టెంపుల్స్కి కూడా వెళ్తారండి. మొత్తం 5 టెంపుల్స్ అయిన తర్వాత ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తారండి. ఇలా మొదటిగా గంగానమ్మ అమ్మవారికి అయితే అభిషేకం చేసి పసుపు రాసి బొట్లు అయితే పెడతారు. పోతురాజును కూడా పసుపుతో బొట్లతో అలంకరిస్తారండి. ఇక్కడ అమ్మవారికి చీర ఆభరణాలు అయితే అలంకరిస్తున్నారు. మేము గంగానమ్మకి ఎలా పూజ చేసామన్నది మీరు కూడా చూడండి. ఇలా అమ్మవారిని అలంకరించిన తర్వాత దీపారాధన చేసుకుంటారండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత నిండుకుండ అండాన్ని అయితే నైవేద్యంగా పెడతారు. మాకు ఇక్కడ అన్నము, పెరుగు, ఉల్లిపాయ, బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టారు. అలాగే ఆ అమ్మవారికి తాంబూలం అనేది కూడా సమర్పించారు. ఇలా అమ్మవారి పూజ అయిన తర్వాత ధూపం అనేది వేస్తారు. ఫైనల్గా మా ఊరి గంగానమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.